సుందరి మీట్ సుందరిని కలవాలరా బాబు. వార్డెన్ से परमिशन लेकर आना है. जाओ जाओ. వామ్మో పెద్ద యమకింకడులో ఉన్నాడే. వెనక నుంచి గోడ దూకెళ్ళడం బెటర్. బాయ్. అమ్మా చిన్నప్పుడు ఎక్కిన గోడలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అమ్మ నా కలచోడు. అమ్మో సుందరి మీ అక్క ఎక్కడికి వెళ్ళింది? ఇవాళ హాలిడే కదా, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళుంటుంది. అమ్మో ఇప్పుడు నా కలచోడు ఎక్కడని వెతుకును. దేవుడా నీదే భారం, గోడ దూకేస్తున్నా. నీటిలో పడ్డానండి. హలో 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 ఏంటి రీ సౌండ్ ఇంత చండాలంగా ఉంది? చూప్ ఏ రీ సౌండ్ నహి ఔర్ ఏక్ సౌండ్. మనము ఇప్పుడు నూతిలో ఉన్నాం. నీది పేరు? విజయ్ అండి. మీ పేరు? మేరా కహానీ బహుత్ బడా హై. నాది పేరు యూసఫ్ ఖాన్, దావూద్ ఇబ్రహీం మనిషిని. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. ఎందుకు నూతిలో దాక్కుంటున్నావు? పోలీస్ ప్రాబ్లమా? లేదు సార్, సెల్ ఫోన్ ప్రాబ్లం. హలో హలో సుందర్ గారు, నేను సెల్ ఫోన్ విజయ్ని. మీ గురించి వచ్చి వాచ్మెన్ కంట పడకుండా వద్దామని గోడెక్కి దూకి కాంపౌండ్ లో ఉన్న నూతులో పడ్డా. మా కాంపౌండ్ లో ఉన్న నూతులు పడ్డావా? అవును, అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. మీరు వెంటనే వచ్చి వెళ్తే నేను బయటికి దిగిపోతే ఈ కప్పలు కాళ్ళు పీకు తినేటట్టున్నారు. అలాగా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వస్తాను. పదవే పద. ఏంటి మీది వాళ్ళు వస్తున్నారా? నేను ఇక్కడ ఉన్నట్టు పైకి పోయే వరకు చెప్పొద్దు. అసలే పోలీస్ ప్రాబ్లం. ఆ ఫోన్ ఇట్టాయి, ఫోన్ చేయాలి. हेलो इब्राहिम भाई, आधा वर्ष से कैसा है? काम खत्म कर दिया, ट्रेन में बम लगा दिया, पुलिस मेरे पीछे पड़े हैं. తొందరగా రండి. ఇది వాళ్ళు వస్తున్నట్టున్నారు, తీసుకో. సుందరి. హలో విజయ్ గారు, ఎలా ఉన్నారు? నూతులో పట్టుబడి ఎలా చెప్పాడు అలాగే ఉన్నాను. త్వరగా బయటికి రాలండి. త్వరగా దింపండి. ఇంకా కిందకి. ఇంకా రావాలి కిందకి. లాగండి. లాగండి, జాగ్రత్త జాగ్రత్త. త్వరగా జాగ్రత్త. ఇష్టపడి ఉన్నాడేంటి? నీళ్ళు ఎక్కువ తాగిసినట్టున్నాడే, గట్టిగా లాగండి. అరే నూతులో ఎదురున్నారేంటి? నిజంగానే నీళ్లు తాగిసినట్టున్నాడే. గట్టిగా నొక్కండమ్మా. ఓకే అండి, థ్యాంక్స్. ఇంకెప్పుడు మీ హాస్టల్కి రాను. ఎంతుంది? ఇంకా ఓపెనే కాలేదు. గ్యారంటీగా పెద్ద అమౌంటే ఉంటుంటుంది. బాగా భయపడిపోయావు కదా? ఏడ్చేవులే. నవ్వేవులే. ఏటది? కళ్ళు దొబ్బినాయా? బ్రీఫ్ కేసు. అది తెలుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు అని అడుగుతున్నాను. కొట్లో కొనుక్కొచ్చాం ఊరెళ్ళడానికి. మణి, విష్ణు మణి 9849450951 తో పెట్టుకో. ఇంకా పెట్టే ఓపెన్ చేయలేదు. నువ్వు ఓపెన్ చేస్తే నాకేంటి, ఓపెన్ చెయ్యకపోతే నాకేంటి? నష్టపెట్టకుండా ఇదిగో ఇది తీసుకుని మర్యాదగా దుబ్బాయి. ఏంటి అంత పెద్ద పెట్టికి ఇదా? అయితే పర్స్ మొత్తం తీసేసుకో. అది ఇప్పుడు బాగుంది. మరి నాకేంటి? నువ్వు అక్కడివే. ఏదైనా అవసరం అయితే 9849450951 కొట్టు. దిస్ ఫోన్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్ అని వస్తుంది. బిల్ కట్టడు కదా. ఏంట్రా అంత షాక్ అయ్యో? అన్ని పోయినట్టు కట్టలేనా? ఈ ఏదో ఉప్పు అమ్ముకునే సేల్స్ బాయ్ బాసు చూడు, శాంపుల్ ప్యాకెట్ చేసి తిరుగుతున్నాడు. ఇది ఉప్పు ప్యాకెట్లు కాదురా, హీరోయిన్. హీరోయిన్? అదేరా, సినిమాల్లో అమరీష్ పురి, రఘువరన్ పెద్ద పెద్ద డెన్లో ఇంగ్లీష్ వాళ్ళకి అమ్ముతుంటారే. ఓ అదా, అయితే రైతు బజార్ తీసుకెళ్ళి వెంటనే అమ్మేద్దాం. ఇది అందరూ కొనరు, స్మగ్లర్సే కొంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముషర్రఫ్ అని పాకిస్తాన్ ప్రెసిడెంట్. ఆడు కాదు, చార్మినార్ దగ్గర ఉంటాడు. వాడికి వీటి గురించి బాగా తెలుసు. వాడిని పట్టుకుంటే వీటిని గ్యారంటీగా పెడతాడు. అను, మేకప్ ఓవర్. ఇప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసి బర్త్డే చేసుకో. థ్యాంక్ యూ. గో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు,
అదేం పాటరా? అదే వెంకీ జమిని. చెడుగుడు జమిని చలి ఎరుగడు జమిని జమిని తొలి బలముల కబడ్డీ కబడ్డీ తెగ ఆడిన జమిని 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 కబడ్డీ కబడ్డీ ఇలాంటి రావడానికి చట్టం లేదా? జమిని నా ఆపడానికి చట్టం ఎందుకురా? జమిని 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 ఓ మాట ఓ బాణం ఇప్పుడు చూడు టాయ్ 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 టాయ్. ఎందుకయ్యా పాట ఆపేశావు? ఏయ్, ఇప్పుడు ఎందుకు ఇలా గెంతుతున్నావు? నా పుట్టినరోజుకి నేను గెంతుతా, నువ్వు గెంతుతావా? ఏయ్, నువ్వు పుట్టడంలో నీ గొప్పతనం ఏముంది? ఆ? మీ నాన్నగారి గొప్పతనం ఉంది, మీ అమ్మగారి కష్టం ఉంది, మీ అమ్మగారి గొప్పతనం ఉంది. ఎందుకంటే 10 నెలలు మోసి చచ్చి బ్రతికి నిన్ను కన్న ఈ రోజున వాళ్ళు పండగ చేసుకోవాలి. సరే, అది వదిలేయి. ఈ రోజు మీ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకున్నావా? పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలా? నాన్ సెన్స్. అదంతా ఓల్డ్ ఫ్యాషన్. ఫ్యాషనా? ఏంటే మీ అమ్మ నాన్న ఏమన్నా నువ్వు కట్టుకుని విప్పి పారేసే డ్రెస్సా ఫ్యాషన్ అంటున్నావు? అయ్యో, ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఈ తిరుపతి ఒకటి నేర్చుకున్నాడు. మన పుట్టినరోజుని ఇతరులు జరుపుకుంటే అది గొప్పతనం, మనమే జరుపుకుంటే ఏమైందిరా? ఏం లేదు, చిట్టిబాబు టికెట్ చేశాడు, నేను రాశాను. పూర్తిగా చదవలేదు, ఇంతలోకే యాక్సిడెంట్. బాబ్జీ గారు మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. అలాగే ప్రిన్సిపల్ గారా? నీకేం భయం లేదు, వెళ్ళి. మేమున్నావు, నువ్వు పో. ఇందాక కూడా నువ్వు ఉన్నావా? నువ్వు పదరా. చిట్టుబాబు, నువ్వు వెళ్ళి మన వాళ్ళందరినీ పోగు చెయ్యి. ఓకే. ఎలాగైనా సరే దాన్ని పొగరనొచ్చాలి. ఏం జరిగిందిరా? అదే సంజయ్ రిపోర్ట్ చేసిందిట. ప్రిన్సిపల్ గారు నన్ను సస్పెండ్ చేశారు. చెంపదెబ్బ కొట్టింది చాలక సస్పెండ్ చేయిస్తుంది. పద. డ్రైవర్, కారు కదలడానికి వీలేదు. ఏమిటి న్యూసెన్స్? దిగు కిందికి. ఎందుకు? దిగు ముందు, ఎందుకు చేసిన తర్వాత ఏమిటి? చేసిన బుద్ధి తక్కువ పనికి క్షమాపణ చెప్పాలి. ఏమిటో ఆ బుద్ధి తక్కువ పని? బాబ్జీని కొట్టడం. నాన్ సెన్స్. వాడేవాడు నన్ను ప్రేమించడానికి? ప్రేమించడానికి ప్రతి మనిషికి హక్కు ఉంది. వాడిష్టం వాడు ప్రేమించాడు. నా ఇష్టం నేను కొట్టాను. ఏం చేస్తారే? క్షమాపణ చెప్పిస్తా. అది మీ తరం కాదు. ఇంటికి వెళ్ళడం నీ తరం కాదు. డ్రైవర్, అమ్మా పిలిచారా? చూశావుగా, ఎప్పుడైనా క్షమాపణ చెప్పుకో. చచ్చినా చెప్పను. పోనీ నోటితో చెప్పలేకపోతే కాగితం మీద రాసివు. ఈ చూపులు మన దగ్గరేమీ పనిచేయవు. క్షమాపణ చెబితేనే కారు కదులుతుంది. ఊరికి ఎందుకు ఆర్గ్యుమెంట్? సంధ్య, వీళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ? నా మాట నీ చెప్పేసి. మర్యాదగా చెప్పు. క్షమించండి. అలా కాదు, పొరపాటైపోయింది, క్షమించండి అని బాబ్జీతో చెప్పాలి. పొరపాటైపోయింది, క్షమించండి బాబ్జీ గారు. ఓకే, చాలా. అయ్యా, ఇక కారు తోలమంటారా? ఇంకా పైన ఉన్నావా? తోలమంటారా? పోయి కాఫీ తాగు. బాబా భలేగా బుద్ధి చెప్పా బావా, భలేగా బుద్ధి చెప్పా బావా. కాంతం, ఇంకా అబ్బాయి రెడీ చేయలేదు, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది. ఏమిటా కంగారు? తీసుకొస్తున్నా. పెళ్లి కదా ఉట్టి పడుతోంది. కంగ్రాచులేషన్స్ మావయ్య. మావయ్య, పిల్ల అందంగా ఉంటుందా? నీకు సరైన జోడి నాన్న. ఫెంటాస్టిక్. నీలాగా ఎర్రగా ఉంటుందా? మూతి మాత్రం చాలా ఎర్రగా ఉంటుంది. ఓహో,
పెదాలకి లిప్టిక్ రాసుకుంటుంది అనమాట. నువ్వు రారా. అలాగే. ఓం హనుమంతాయ నమః, ఓం అంగదాయ నమః, ఓం వాలి సుగ్రీవాయ నమః, ఓం వాలి భార్య తారాయ నమః, ఓం మావయ్య హనుమంతాయ నమః, మంత్రులు గారింటి కోతు మంత్రాలు చదువుతున్నాడు. మాది ఆంజనేయ స్వామి గోత్రం అల్లుడు. సమరేక్షణాయ నమః, ఓం వినయాయ నమః, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం. మంత్రులు గారు ఇంకా మంత్రాలు ఆపేసి పెళ్లి కూతురు తెమ్మ చెప్పండి. అమ్మా పెళ్లి కూతుర్ని తీసుకురండి. ఇది పట్టుకోండి, ఇది పట్టుకోండి. ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం హనుమతే నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః, ఓం అశోకవనికాక్షేత్రే నమః, ఓం సర్వరూపిణే నమః, ఓం సర్వమాయావిభంజనాయ నమః, ఓం లంకాదహనకారకాయ నమః, ఓం రాక్షసంహారాయ నమః, ఓం స్వరూపవతే నమః, ఓం గిరిరూపవతే నమః, ఓం శ్రీమాతృదేవాయ నమః, ఓం సదమలేక్షణాయ నమః, ఓం విదురాయ నమః, ఓం వినయాధారాయ నమః, ఓం స్మితభాషిణే నమః. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నాకు ఈ పెళ్ళొద్దు. చేసుకో బాబు, నీ జాతకంలో అంగారికి దోషం ఉందట. ఈ పెళ్లి చేసుకుంటే ఆ దోషం పోతుందిరా. తర్వాత లక్షణంగా నీ పెళ్లి జరిపించవచ్చు. పెళ్లి జరుగుతుందా? అయితే చేసుకుంటా. తప్పకుండా జరుగుతుంది. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. కట్టేనన్నా. భద్రాభి శుభగేత్ అదీపజనదాం జగత్. మాంగళ్యదాన ముహూర్తస్య ముహూర్తోరస్తు. ఉదవానం భవతి హితాయ పురుషస్యతే. Wish you happy married life. నీకు అంగారక దోషం పోయిందిరా. ఏ నీకు రంపలాంటి పెళ్ళం దొరుకుతుంది అంతే. చెప్పు తీసి కొడతాను. నేను వన ఇంట్లో ఉన్నాను, నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవడే చెప్తే నమ్మేడివేనా? ఆలోచించే బుర్ర ఉండక్కర్లేదా? నా మాట నమ్మవే. వందను చూసి 4 రోజులైందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే. రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టే పెట్టే దరిద్ర తెలుగు అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్ టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే తండ్రుల్లో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నిన్న తను చేయి చూశాను. రేఖలు సూపర్ గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పెళ్ళం లైన్లోనే ఉంది. వెంకటేష్ పిల్ల, ఇన్నాళ్ళు ఒంటరిగా గంట పట్టుకుని వంట చేసుకునేవాడివి. ఇప్పుడు లక్షణంగా ఒంటివాడి ఒక ఇంటివాడి అయ్యావు. మాస్టర్, ఈ పూట భోజనం క్యారేజీ మా ఇంటి నుంచి పంపిస్తాను. ఏమంటావు స్టూడెంట్ మొగుడు? అలాగే పెళ్ళాం టీచర్. నీకెందుకు రసనమ్మా? అమ్మమ్మమ్మ, వెంకటేష్ పిల్ల, శోభనాన్ని భోజనాన్ని వద్దనకూడదు. పద, స్టూడెంట్ మొగుడులా నేను వంట చేసుకుంటుంటాను. పెళ్ళాం టీచర్ నువ్వు పాఠాలు చెబుతూ కానీ. సింగల్పూరి శర్మ గారు, తమరు దయచేశారేంటండి? శుభకార్యం జరుగుతున్న ఇంట్లో తమరు పాదం పెట్టకూడదు. శుభకార్యం జరిగే ఇంట్లో కాసేపు కూర్చుంటే మంచిదట. తమరు కూర్చుంటే వాళ్ళకి మంచిది కాదంట. అది చూసుకోండి మరి. వెంకటేశ్వర్లు, నువ్వు నాటకాలు ఆడేవాడివా? ఎప్పుడు కట్టం తీస్తావో, ఎప్పుడు ఏ పాత్రను ఎంటర్ చేస్తావో. గుడ్ మార్నింగ్ సార్. కంగ్రాచులేషన్స్. బెస్ట్ విషెస్ సార్. వెంకటేశ్వర్లు, ఏమి డ్రైవింగ్ చేస్తున్నావా? లైఫ్ డ్రైవింగ్. టైర్ ఎక్కడ పంచర్ అవుతుందోనని స్టెప్నీ టైర్ ను కూడా వెంటేసుకు తిరుగుతున్నావు అన్నమాట. సింగిల్ పూరి శర్మ గారు, యాంగిల్ మార్చి కొడతాను, ఎక్కువగా మాట్లాడకండి. పెళ్లి కాగానే యాంగిల్స్ కూడా తెలిసిపోయాయన్నమాట. నాయన, యాంగిల్స్ ఏ మారుస్తావో, నువ్వే కింద పడతావో ఏ చూస్తాగా. చిత్రం, బళ్ళారే శర్మ విచిత్రం. గారు కూర్చోండి, కాస్త కాఫీ పంపిస్తాను. అలా అన్నా బాగుంది.
ఏం నువ్వు చేస్తున్న పని? ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్, పూలు చల్లుతున్నాను. చూడు, నువ్వు భవిష్యత్తులో పాడవకూడదని, మళ్ళీ చక్కగా చదువుకుంటావని వెంటనే పెళ్లి చేసుకున్నాను. సార్, ఇవాళ మీ ఫస్ట్ నైట్. ఇవన్నీ నేర్చుకుంటేనే కదా రేపు మన మధ్య జరగబోయే ఫస్ట్ నైట్ కి అనుభవం వస్తుంది. రోజా. అవును సార్, వచ్చినవిడ నాంచారమ్మ. మీ పేరు వెంకటేశ్వర్లు. ఈ పద్మావతి వస్తేనే కదా కలర్ ఫోటో పూర్తయ్యేది. పిచ్చి పిచ్చిగా వాగితే చంపేస్తాను. ఈ ఒక్క పెళ్లే కాదు, మీరు 7 చేసుకున్నా సరే 8వ భార్యగానైనా వచ్చి ఈ పడక మంచం ఎక్కేది ఖాయం. దిస్ ఇస్ మై ఛాలెంజ్. నాయనమ్మా, కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు ఒకడా? మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతని ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టని చోట 4 దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చుండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషినని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు, నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుక్కునేవాడికి బుల్లెట్ ప్రూఫ్. 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ 5 రూపీస్ ఉండేవాడు సార్. సార్ ఓ 5 రూపీస్ ఉండేవాడు సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు మా అల్లుడు. అల్లుడు రారా, కాల్చరా. ఆనాడు కట్టబొమ్మనా టంగుటూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే, దమ్ముంటే కాల్చరా. మామూలు గురునాథం అనుకున్నారా? 1,50,000 రూపాయలకి ఇల్లమ్మి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నాను రా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్య బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలదే ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మాలోడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మాలోడన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో, నేను కొట్టలేదయ్యా. అదేంటి, నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడు ఎక్కడా? ఆహా. అల్లుడు, అల్లుడు. అరే, విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు, మా అల్లుడు. ఏయ్, ఆగు. ఇదో ఆగు. ఆగు. నేను ఆగను బాబు. ఆగు. నేను దొరకను. ఆగు. నేను ఆగను బాబు. ఆగు. నేను ఆగను. ఆగు. అయ్యో, నేను ఆగను. పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 1,00,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో 1,00,000 రూపాయలు. అమ్మో, ఇదే బాబు. అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 1,00,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతన్ని జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నాలాంటి దగ్గర కాదు, నీలాంటి దగ్గర. మా మావేడి? నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా, అందుకే. బామ్మా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి. చేపల గడగానే నెల తెప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ
ఆయన ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణమేందిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మస కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం.